దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నిన్న పిల్లవాడినై ఉన్నప్పుడు చాలు. అదే విధంగా అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని నేను. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవము గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఓ నిశ్చయముగా నాయన, ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా, ఓ క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఓ ఇప్పటి వరకు జరిగిన ఆరాధన కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా, నిశ్చయముగా నాయన ఈ వాక్య భాగములో నుండి మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఈ వాక్య భాగము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్య భాగము ద్వారా నా తండ్రి మా ఆత్మీయ జీవితాలను బలపరచండి ప్రభువా. ఓ ఈ వాక్య భాగము ద్వారా నా తండ్రి నాయన ఓ మా జీవితాలు సరిచేయండి ప్రభువా. మా ఆలోచన సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి ప్రభువా. ఓ ప్రభువా, ఈ వాక్యము ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడి ప్రభువా. మాలో ఉన్న ప్రతి రోగములు, ప్రతి బలహీనతలు, ప్రతి చీకటి కార్యములు దయ్యపు కారణం ప్రభువా, జీవము కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామలో గద్దించలేపరుస్తున్నాం తండ్రి. ఓ మీరు ముట్టండి, తాకని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నిశ్చయముగా నా తండ్రి ఈ వాక్యము ద్వారా నా తండ్రి మీరే మాతో మాట్లాడు ప్రభువా. నీ యొక్క ఆశీర్వాదముతో, దీవెనతో, నీ మేలులతో నింపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్ని విషయాలు నీ కార్యములు జరిగించండి. సమస్త ఘనత మహిమను తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా దేవుడు మనలందరినీ కూడా క్షేమంగా ఉంచి తిరిగి మరలా నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చి ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూడుకొని ఆయనను స్తుతించుటకు, ఆయనను ఘనపరచుటకు,
ఆయన నామమును మహిమపరచుటకు దేవుడు మనకు గొప్ప సమయాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక దేవుని మనము నిత్యము కూడా స్తుతిస్తూ ఉండాలి, దేవుని ఘనపరుస్తూ ఉండాలి, దేవుని నామమును మహిమపరుస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏమిటంటే, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. చాలా జాగ్రత్తగా వినండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మనలో బలహీనతలు ఉన్నప్పుడు, మనలో ఉన్నట్టు రోగాలు ఉన్నప్పుడు మనము నిత్యము కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. మన నోట స్తుతి ఆరాధన ఉండాలి. ఆయన చెప్తున్నాడు, క్రీస్తు థామస్ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు ఆ బలహీనత గురించి మీరు ప్రార్థించిన తర్వాత మీరు నిత్యము కూడా స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించాలి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తుతులు చెల్లించుట ద్వారా ఏమండి ఆ యొక్క చెరసాల పునాదులు కలిపినాయి. పౌలు స్త్రీలలో చెరసాలలో ఉండి ఏం చేశారు? వాళ్ళు స్తుతులు చెల్లించారు, పాటలు పాడారు, దేవుని స్తుతించారు, దేవుని ఘనపరిచారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ స్తుతిలో ఉన్నటువంటి శక్తి, స్తుతిలో ఉన్నటువంటి బలము, మహిమ, ప్రభావము ప్రియులారా మనలోకి వెళ్ళి మనలో ఉన్న ప్రతి రోగము, ప్రతి బలహీనత, మనల్ని బలహీనపరుస్తున్నటువంటి దయ్యము, మనల్ని బలహీనపరుస్తున్న దురాత్మ శక్తి ఏదైతే ఉన్నదో దాని నుంచి మనకు విడుదల కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా బలహీనత వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ విధంగా మనము చేసినప్పుడు ఆ యొక్క స్తుతుల ద్వారా మనము స్వస్థత పొందుతాము. క్రీస్తు నామములో మనం ఆజ్ఞాపించిన తరువాత ఏది కూడా మన ముందు రావడానికి వీలేదు. ఏ దయ్యము కూడా ప్రియులారా మన దరి చేరడానికి వీలేదు. కానీ ఈ రోజున క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఎవరైతే స్తుతిస్తున్నారో, ప్రభువుని ఘనపరుస్తున్నారో వాళ్ళ దగ్గరనే దయ్యము ఉండి ఎక్కువగా పనిచేయుచున్నది. కనుక ఆ దయ్యాన్ని వేరే వాళ్ళు వచ్చి ఎవరో ప్రార్థన చేస్తే పోయేది కాదు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకై మీరు ప్రార్థించాలి. నోరు తెరిచి జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో మీరు ప్రార్థించాలి, దేవుని అడగాలి. ప్రార్థించిన తర్వాత మీ నోటమిట దేవుని స్తుతులు చెల్లిస్తా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎరుకో కోటలు కూల్చబడ్డాయి. వారు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ ప్రియులారా వారు బూరలు ఊదుతున్నప్పుడు ఎరుకో కోట గోడలు కూల్చబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, ఎరుక అనగా అర్థం ఏమిటి అని అంటే ప్రియులారా ఒక బలమైన పట్టణం అంటది, సౌందర్యమైన పట్టణం. కానీ ఆ బలమైన పట్టణము, సౌందర్యమైన పట్టణము ఏమైపోయిందంటే శపించబడింది, కూలబడిపోయింది. కనుక మనము స్తుతులు చెల్లించినప్పుడు ఆ స్తుతిలో ఉన్న శక్తి ద్వారా మనము దేవుని కార్యాలను మనము చూడగలుగుతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా స్తుతించండి, ప్రభువును స్తుతించండి, ప్రభువుని ఘనపరచండి, ప్రభువును మహిమపరచండి.
దేవుని స్తుతించడం ద్వారా, దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు మీ ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనం ధ్యానం చేయబోయే అంశము పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిదేదో అది నిరర్ధకమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక 3 రోజుల క్రితం ఒక వీడియో చూసా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వీడియోలో ఒక పెద్ద దైవజనుడు, ఎండ్ టైం మెసేజ్ పాస్టర్ గారు అన్నమాట. ఆయన ఎక్కడ ఉంటాడంటే చెన్నైలో ఉంటాడు. ఆయన ప్రియులారా గమనించండి, ఆయన దగ్గరకు క్రీస్తు బ్రెనహాము దేవుడు అని నమ్మేవాళ్ళు కొంతమంది వెళ్ళి ఆయనకి మెసేజ్ చెప్పడానికి వెళ్ళారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వారిని ఆహ్వానించి వారిని కూర్చోబెట్టి వారికి టీ ఇచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడనంటే, బ్రెనహాము దేవుడు అనేది కాదనేది దేవుడు నాకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు బ్రదర్. మీరు చెప్పేది నేను వినను, మీరు నమ్మేది నేను నమ్మనని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఒక మీటింగ్స్ లో మాట్లాడడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. క్రీస్తు బ్రెనహాము దేవుడో కాదు అనేది తెలియాలనంటే అది ప్రతి వ్యక్తికి ఏముండాలంటే వ్యక్తికి ప్రత్యక్షత అనేది ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఎవరికండి? ప్రతి వ్యక్తికి ఏముండాలి? ప్రత్యక్షత అనేది ఉండాలి. క్రీస్తు బ్రెనహాము దేవుడు కాదు అనేది ప్రియులారా గమనించండి, అది బయలుపడాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలంటే వాక్యం అనేటువంటి విత్తనము ఆ వ్యక్తిలో ఉండాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏముండాలి? వాక్యం అనే విత్తనము ఆ వ్యక్తిలో ఉండాలి. మనమేదో క్రీస్తు బ్రెనహాము దేవుడని చెప్తే ప్రియులారా వాళ్ళని నమ్మడానికి కానీ నమ్మకపోవడం కానీ అది మన చేతిలో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన చేతిలో ఉందా? ఒక మనిషికి మనం వాక్యాన్ని చెప్పడం వరకే మన పని. దానిని నమ్మడం అనేది నమ్మకపోవడం అనేది ప్రియులారా అవతల యొక్క వ్యక్తి యొక్క ఉద్దేశం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, అతను ఏం చెప్తున్నాడు అని అంటే, ఆయన చాలా వయసులో చాలా పెద్దవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాదాపుగా ఈ యొక్క ఎండ్ టైం మెసేజ్ లో ఆయన ప్రియులారా చాలా కాలం నుంచి, దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి ఈ వర్తమానంలో ప్రియులారా పక్షిరాజు వర్తమానంలో ఎండ్ టైం మెసేజ్ లో ఉన్నటువంటి ఒక గొప్ప సేవకుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి వ్యక్తి మీటింగ్స్ లో ప్రియులారా గమనించండి, ఆయన బ్రెనహాము దేవుడు కాదని ప్రియులారా చెప్పడం అనేది జరుగుతా ఉంది. చూశారా ప్రియులారా గమనించండి. ఈరోజు దయ్యము ఎక్కడ పని చేస్తున్నదనంటే ఎండ్ టైం పాస్టర్లోనే పని చేస్తా ఉంది. ఎందుకనంటే బ్రెనహాము దేవుడు కాదని చెప్పడమే వారి యొక్క ఉద్దేశము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పనిగట్టుకొని మరీ చెప్తున్నారు. వాళ్ళు పనిగట్టుకొని చెప్తున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా ప్రియులారా వినేవాడు వింటాడు, విననివాడు వినడు. చూడండి, వాళ్ళు వెళ్ళారంట, క్రీస్తు బ్రెనహాము దేవుడు అని చెప్పేవాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళినాడు. ఆయన కుర్చీలో కూర్చోబెట్టాడంట, వాళ్ళకి టీ ఇచ్చారంట. వాళ్ళు టీ ఇచ్చిన సంగతి 10 సార్లు చెప్పినాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి టీ ఇచ్చిన సంగతి 10 సార్లు చెప్పినాడు. దాంట్లో
చూడండి ప్రియులారా, గమనించండి. ముందు వాళ్ళు ఎందుకోసం వచ్చారు, వాళ్ళ ఉద్దేశం ఏమిటి, ఏంటి వాళ్ళు చెప్తున్నది ఏమిటి అనేది ప్రియులారా అవతల వ్యక్తి వాళ్ళు వినవలసిన బాధ్యత ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే వినుటకు వేగిర పడండి అని చెప్పిందే గాని మాట్లాడుటకు వేగురు పడండి అని చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? వినుటకు వేగిర పడండి, మాట్లాడుటకు నిదానించండి అని వాక్యంలో రాయి. ఎప్పుడైనా సరే మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తిని గౌరవించాలి అని అంటే, గౌరవించడం అని అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు కూర్చోబెట్టి ఏంటి వాళ్ళకి చేయవలసిన మర్యాదలు చేసి వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో వాళ్ళ తలంపేమిటో వాళ్ళ మనసులో ఏదైతే ఉన్నదో దానిని వినడమే అవతల వాళ్ళకి నీవు ఇచ్చేటువంటి గౌరవము మర్యాద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏదో నేను టీ ఇచ్చాను, భోజనం పెట్టాను అనంటే అది గౌరవము కాదు, మర్యాద కూడా కాదు. లోకంలో వాళ్ళు కూడా ఆ పనులు చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, లోకంలో వాళ్ళు కూడా ఇంటికి వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తున్నారు, టీ ఇస్తున్నారు. లోకములో వాళ్ళంటే మనకంటే గొప్పగానే వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి అతిథులకు, వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథులకు వాళ్ళు గౌరవిస్తున్నారు. వాళ్ళకి చేయవలసిన మర్యాదలన్నీ కూడా చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో ఒక వాక్యాన్ని తెలిసిన నీవు టీ ఇవ్వడము, మర్యాదలు చేయడము అది వ్యక్తిని గౌరవించడం అనేది కాదు, అది సహజము. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆ వ్యక్తిని మనము, నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని నీవు గౌరవిస్తున్నావు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఏదైతే చెప్పాలనుకుని నీ ఇంటికి వచ్చాడో ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో, ఆయన యొక్క తలంపేమిటో దానిని నీవు వినవలసి ఉన్నది. అది వాక్యం చెప్పింది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ముందుగానే వాళ్ళు కూర్చోబెట్టి టీ ఇచ్చి ఏంటి నువ్వు చెప్పేది నేను విన్ను, ఏంటి నువ్వు నమ్మేది నేను నమ్మను అనంటే అవతలాడు ఇంకేం చెప్తాడు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తారు? చెప్తారండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈరోజు వయస్సులో పెద్దవాళ్ళుగా ఉన్నారు కానీ ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ప్రియులారా అర్థం కాని వాళ్ళుగా ఉన్నారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడాలి. మీరు వినుటకు వేగిరపడండి, నిదానించుటకు మాట్లాడుటకు నిదానించండి అని వాక్యములు స్పష్టంగా రాయబడి. వాళ్ళు పెద్దవాళ్ళు అవచ్చు, వయస్సులో పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు. ముందు మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అనంటే ప్రియులారా మనము వినుటకు మాత్రమే వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. ఇక ఆయన ఉద్దేశం ఏమిటో అక్కడ ఆయన ముందుగానే వాళ్ళు చెప్పేసినప్పుడు ఇంకెవరు కూడా ఏమి మాట్లాడే అవకాశం ఎక్కడ లేదు. అంటే నీవే ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే తీర్పు తీర్చుకుంటున్నారు. నువ్వు చెప్పేది నేను వినను, నువ్వు నమ్మేది నేను నమ్మను అని అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అదేంటి ఆ మాట? నీవే తీర్పు తీర్చుకుంటున్నావు ఈ రోజున. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిదేదో అది నిరర్ధకమైపోతుంది. ఆమేన్. హల్లెలూయా. అసలు పూర్ణమైనది అంటే ఏమిటి? ఆమేన్. హల్లెలూయా. ఇది పౌలు చెప్తున్న మాట. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెప్తున్న మాట ఇది? పౌలు చెప్తున్న మాట ఇది. అంటే ప్రియులారా గమనించండి, పౌలు జీవించిన కాలంలో ఇంకా పరిపూర్ణమైనది రాలేదు అని
అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఒకవేళ పరిపూర్ణమైనది వచ్చింది, పూర్ణమైనది వచ్చింది అని పౌలు గ్రహించి ఉంటే, పౌలుకు తెలిసి ఉంటే ఈ మాట పౌలు రాసేవాడు కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే పౌలు కాలములో, పౌలు ఈ భూమి మీద జీవించిన కాలములో ప్రియులారా, సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది, పూర్ణమైనది ఇంకా బయలుపరచబడలేదని పౌలు ఇక్కడ ప్రకటిస్తున్నాడు, వాళ్ళకి బోధిస్తున్నాడు వాళ్ళకి. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. పౌలు ఏ కాలం వాడు అనంటే ఎఫెసీ యొక్క వర్తమానికుడు ఆయన. పౌలు జీవించిన కాలము యేసుక్రీస్తు యొక్క కాలము. పౌలు జీవించిన కాలము 12 మంది శిష్యులతో జీవించిన కాలములో పౌలు జీవిస్తా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి పౌలు మొదటి సంఘ కాలానికి ఒక వర్తమానికుడుగా, ఒక ప్రవక్తగా, ఒక దీర్ఘదర్శిగా దేవుడు పౌలును ఎన్నుకున్నాడు. కానీ అంతటి గొప్పటి పౌలే ఏం చెప్తున్నాడు అంటే ఇంకా పూర్ణమైనది రాలేదు. ఒకవేళ పూర్ణమైనది వచ్చినప్పుడు ఇదిగో ఈ యొక్క పూర్ణమైనది కానిది ఏదైతే ఉన్నదో అది ఏమైపోతుందంటే నిర్ధకమైపోతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సంపూర్ణమైనది బయలుపడినప్పుడు, పరిపూర్ణమైనది బయలుపడినప్పుడు, పూర్ణమైనది బయలుపడినప్పుడు ప్రియులారా గమనించండి, ఈ యొక్క పూర్ణము కానిది ఏదైతే ఉన్నదో అదేమైపోతుందంటే నిరర్ధకమైపోతా ఉన్నది. అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఆ 13వ అధ్యాయము చూడండి, మొదటి నుంచి మనం చదువుదాం. మనుషుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచు గనగనలారు తాళమునై ఉందును. పౌలు ఇక్కడ ఏదో చెప్పుటకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేని గురించి చెప్పడానికి అనంటే ఆయన ఏమంటున్నాడంటే మనుషుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే ఏమంటున్నాడండి, గనగనలాడు ఆ మ్రోగెడు కంచును గనగనలాడు తాళమనై ఉందును అని చెప్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే ప్రేమను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. దేని గురించి మాట్లాడుతున్నాడండి? ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి 2వ వచనం మళ్ళా. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వారినైనను, కొండలు పెగలించగల విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసము గల వారినైనను, ప్రేమ లేని వారినైతే వ్యర్థుడనే. ఆ కొరింథీ సంఘానికి పౌలు ఏమని బోధిస్తున్నాడనంటే, ఓ కొరింథీ సంఘమా, ఓ కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులారా, ఇదిగో ఇంకా పూర్ణమైనది రాలేదు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏదో అదేమైపోతుందంటే నిరర్ధకమైపోతుంది. ఇప్పుడు నేను మనుషుల భాషలతో మాట్లాడొచ్చు, దేవదూత భాషలతో మాట్లాడొచ్చు, అయినను నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడనే. చూసారా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడంటే ప్రవచించు కృపావరములు కలిగి ఉన్నను, మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వారినైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వారినైనను, ప్రేమ లేని వారినైతే వ్యర్థుడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనం చదవండి. పేదల పోషణ కొరకై నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వారైతే నాకు ప్రయోజనమేమి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక చూడండి,
ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, బీదల కొరకు నా ఆశ అంతా కూడా పంచి అప్పగించినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించబడినను, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనమేమి? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మచ్చలపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనమును కోరుకునదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కోపపడదు, త్వరగా కోపపడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఏది? ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందండి? సత్యమునందు సంతోషిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు అన్నిటికీ తాళుకును. ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటికీ తాళుకును, అన్నిటిని నమ్మును, అన్నిటిని శిక్షించును, నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఇప్పుడు అసలు పాయింట్ లోకి వస్తున్నాడు చూడండి. దేవుడి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది ఇక్కడ చెప్తూనే ఉన్నాడు. 9వ వచనంలో, 8వ వచనము, ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను, నిరర్ధకములైనను, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. చూడండి, ఆపండి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ పెంతెకోస్తు దినమందు ఏమొచ్చినాయండి? వాళ్ళందరూ కూడా ఏం చేసినారు? పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మను పొంది ఏం చేశారు? వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వాళ్ళందరూ కూడా ఏం చేశారు? అన్య భాషలతో. ఆమేన్, హల్లెలూయా. ప్రవచించేవాళ్ళు ప్రవచిస్తున్నారు, భాషలు మాట్లాడేవాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకా అక్కడ రకరకాలైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అని అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రవచనములు ఏమైపోతాయంట? ప్రవచనములు ఆగిపోయే కాలము, ఒక కాలము రాబోతున్నది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏమండి? ప్రవచనములు నిర్ధకమయ్యే కాలము, ఒక కాలం వస్తున్నది. ప్రవచనములు ఆగిపోయే సమయము, ఒక సమయం రాబోతున్నది. ఆమేన్, హల్లెలూయా. రెండవది ఏంటి? భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. చూడండి, ప్రవచనాలు నిరర్ధకమైపోతాయి, ప్రవచనాలు ఆగిపోతాయి, భాషలు ఆగిపోతాయి, జ్ఞానము కూడా ఆగిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? మనము కొంత మటుకు ఎరుగుదము. చూడండి, కొంత మటుకే మనకు తెలుసు. పౌలు ఏమంటున్నాడు తెలుసా? కొంత మటుకే మనకు తెలుసు. మనకు ఇవ్వబడిన ప్రత్యక్షత కొంత మటుకే, మనకు ఇచ్చిన బయలుపాటు కొంత మటుకే. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనకు ఇవ్వబడిన రెవల్యూషన్, ప్రత్యక్షత, బయలుపాటు, వాక్యము కొంత మటుకే మనకు తెలుసు, కొంత మటుకే మనము ఎరిగి ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చదవండి. కొంత మటుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిదేదో అది నిరర్ధకమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇంకా పూర్ణమైనది రాలేదు. ఆ పూర్ణమైనది వచ్చినప్పుడు ఈ ప్రవచనాలు ఆగిపోతాయి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి పౌలు ఇక్కడ? పూర్ణమైనది వచ్చినప్పుడు, సంపూర్ణమైన బయలుపాటు వచ్చినప్పుడు, సంపూర్ణమైన రెవల్యూషన్ వచ్చినప్పుడు, సంపూర్ణమైన వాక్యం యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు అప్పుడు ఏమైపోతాయంటే ఈ ప్రవచనాలు ఆగిపోతాయి, ఈ భాషలు ఆగిపోతాయి, ఈ జ్ఞానము ఆగిపోతుంది.
గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆమేన్. కొంత మటుకే మనం ప్రవచించుతున్నాము, కొంత మటుకే మనము ఎరిగి ఉన్నాము. ఇంకా పరిపూర్ణమైనది రాలేదు, ఇంకా సంపూర్ణమైనది రాలేదు, సంపూర్ణమైన కార్యము బయలుపరచబడలేదు, సంపూర్ణమైన కార్యము ఇంకా జరగలేదని చెప్పి పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సంఘానికి బోధిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆమేన్. ఆ తర్వాత చదవండి. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే మళ్ళీ ఆయన తన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచి పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మటుకే ఎరుగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ తర్వాత కింద లాస్ట్ వచ్చిన చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అసలు పరిపూర్ణమైనది ఏది అనంటే ప్రేమ. పరిపూర్ణమైన కార్యం ఏంటి? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రవచనాలు పరిపూర్ణమైనవి కావవి, ఆ ప్రవచనాలు నిరర్థకమైపోతాయి. భాషలు దేవుని కలుసుకోవడానికి పరిపూర్ణమైన కావవి, భాషలు నిలిచిపోతాయి. జ్ఞానము పరిపూర్ణమైనది కాదు. ప్రతి కాలానికి ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానము ఆగిపోతుంది ఒక రోజున, కానీ శాశ్వతముగా నిలిచేది ఒక్కటే. అది ఏంటంటే ప్రేమ. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును. ప్రతిదానికి, మన రోగాలకి కుదురుపడే కాలం ఉంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మనము కూడా పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, పరిపూర్ణము కావు ఇవన్నీ. ఈ బలహీనతలు శాశ్వతంగా మనలో ఉండేవి కావివి. ఈ రోగాలు శాశ్వతంగా మనలో ఉండేవి కావివి. ఎందుకు? ఆ పరిపూర్ణమైనది వచ్చి మనలో నివాసము చేసినప్పుడు. ప్రియులారా గమనించండి, ఈ పరిపూర్ణము కాని రోగాలు, బలహీనతలు, దయ్యాలు ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే బయటికి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, పరిపూర్ణమైనది అంటే ఏమిటి? అసలు పరిపూర్ణమైనది అంటే ఏమిటి? పరిపూర్ణమైనది అంటే ప్రేమ. ప్రేమయే పరిపూర్ణమైనది. దాని గురించి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ప్రేమ దీర్ఘకాలము సహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడుచుదు, ప్రేమ స్వప్రయోజనమును కోరుకొనదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రేమ జనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, ఆ ప్రకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషించక సత్యమనందు సంతోషించును. ప్రేమ అన్నిటికీ కూడా తాలుకొనును. ఆమేన్, హల్లెలూయా. తాలుకొనండి అంటే అన్నిటికీ ఏం చేస్తుందంట? తాలుకొనండి అంటే సహించును. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అన్నిటినీ నమ్మును. ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ నమ్మేస్తుందంట గుడ్డిగా. అందుకే ప్రేమ గుడ్డిది అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ క్రీస్తు ప్రేమ గుడ్డిది కాదు. లోకంలో ఉన్న ప్రేమ గుడ్డిది. మనుషులు ప్రేమించుకునే ప్రేమ అది గుడ్డిది. అది
గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పి రక్తంతో కోసుకుంటారు, బ్లేడులతో కోసుకుంటారు. అది గుడ్డిది. అది నీ కోసం అని నటిస్తారు. కానీ క్రీస్తు యొక్క ప్రేమ అది నటించున్నది. క్రీస్తు యొక్క ప్రేమ నటన ప్రేమ కాదు. అది గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ జీవించేది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నిత్యము కూడా అది జీవించేది. ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తించదు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అందుకనే ఈ లోకములో 3 ప్రేమలు ఉన్నాయి. ఎన్ని ప్రేమలు ఉన్నాయి? 3 ప్రేమలు. ఒకటేమో ఫిలియో ప్రేమ, ఒకటేమో అగాపే ప్రేమ, ఒకటేమో తాత్కాలికమైనది. మనం ఏ ప్రేమలో ఉన్నాం? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ లోకము యొక్క ప్రేమ అది శాశ్వతమైనది కాదు. ఫిలియో ప్రేమ అది శాశ్వతమైనది కాదది. శాశ్వతమైనది, నిత్యము ఉండే నిలిచేది, నిత్య జీవమును ఇచ్చేది క్రీస్తు యొక్క ప్రేమ తప్ప మరొక ప్రేమ ఈ లోకములో లేనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిదేదో అది ఏమైపోతుందనంటే నిరర్ధకమైనది. ఆ పూర్ణమైనది ఏది అనంటే క్రీస్తు యొక్క ప్రేమ. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రేమ అంటే పూర్ణమైనదంటే ప్రేమ. మరి ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రేమ అంటే దేవుడు. ఆయన 1 యోహాను రాసిన పత్రికలో ఏమంటున్నాడు? ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని వాక్యంలో రాయబడింది. దేవుడు ఏమైనాడంట? ఏమైనాడు దేవుడు? ప్రేమ స్వరూపి అంట దేవుడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక దేవుడు ప్రేమై ఉన్నాడు. పూర్ణమైనది అంటే ప్రేమ. ప్రేమ అంటే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ఆ దేవుడు ఇంకా బయలుపరచబడలేదని చెప్పి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏదో అది నిరర్ధకమైపోద్ది. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు 2వ రాకడలో ఇంకా బయలుపరచబడలేదు. ఆయన బయలుపరచబడినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో అది ఇంకా మనము ఎరగలేదు, మనము తెలుసుకునలేదు, అది మనకు బయలుపరచబడలేదు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కానీ కింద ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చదివాం కదా అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 21లో ఇప్పుడు మనం వద్దాం. పౌలు అక్కడ కూడా దీనికి సంబంధించిన వాక్యాలు మాట్లాడుతున్నాడు. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును, అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన మాట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. చదవండి. మోషే చూడండి, ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంటే మోషే దగ్గరకు వస్తున్నాడు. ఈయన మోషే ఏమని పలికాడు అనంటే ప్రభు అయిన దేవుడు నా వంటి ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. అది ఆ యొక్క 2000 సంవత్సరముల నాటి యొక్క పరిపూర్ణత. మోషే ప్రవచించాడు అంటే మోషే ఇక్కడ పరిపూర్ణమైన వ్యక్తి కాదని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మోషే కాలంలోకి పరిపూర్ణుడే. ధర్మశాస్త్రపు కాలమునకు మోషే పరిపూర్ణుడే. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ మోషే ఏమని ప్రవచిస్తున్నాడంటే ఆయన మరలా ప్రవచిస్తున్నాడు, నా వంటి ప్రవక్తను దేవుడు మీలో ఒకరిని పుట్టించును. అంటే పరిపూర్ణమైనది రాబోతుందని ఆయన ప్రవచించాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేనే పరిపూర్ణది కాదు. ఆమేన్, హల్లెలూయా.
కనుక పరిపూర్ణమైనది నా వంటి ప్రవక్తల దేవుడు ఒకరిని మీలో నుంచి పుట్టిస్తాడు. ఆ తర్వాత చదవండి. ఆయన మీతో ఏమి చెప్పినను ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండగా సర్వనాశనమగును. చూడండి, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో నుండి ఏమైపోతాడంట? కనుక ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం పంపించబడినటువంటి ఆ గొప్ప ప్రవక్త ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరండి ఆ ప్రవక్త? యేసును మనం ప్రవక్త అని పిలవచ్చా అని అంటే ప్రవక్తని ఆయన పిలవచ్చు. ఎందుకనంటే మోషే అంటున్నాడు, నా వంటి ప్రవక్తను అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు కూడా స్వయాన చెప్పుకున్నాడు, ఇదిగో మీ మోషే మీ ధర్మశాస్త్రంలో ప్రవచించాడు, ఆ ప్రవక్తను నేనని చెప్పుకున్నాడు ఆయన. సమరీ స్త్రీతో చెప్పాడు, అయ్యా ప్రవక్త వచ్చినప్పుడు ఇలాంటి కార్యాలు చేస్తారని నేను విన్నాను, నీవు ఆ ప్రవక్తవా? అవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తును మనము ప్రవక్తగా పిలవచ్చు. కానీ ప్రవక్త ఏమై ఉన్నాడంటే ఇక్కడ దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దొరకడు. హల్లెలూయా. ఎందుకంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరో నివాసం చేసింది? క్రీస్తులో, యేసులో నివాసం చేసింది. దైవత్వం యొక్క పరిపూర్ణత ఆయన ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు. చూడండి, ఆ మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ అధ్యాయం అక్కడ ఏముంటుందంటే, నేను ప్రవక్తల వచనములైనను మోషే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల యొక్క ప్రవచనములైనను కొట్టివేయుటకు వచ్చితినని మీరు తలంచవద్దు. చదవండి, ఆ వాక్యం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయి వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. దేవుని ఆకాశము భూమియు గతించిపోయిన గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. చూడండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళేమంటున్నారంటే, మా మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా? మా మోషే ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తావా? మా మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు కొట్టివేస్తున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఆయన అప్పుడు అంటున్నాడు, ఇదిగో మోషేనైనను మోషే యొక్క ధర్మశాస్త్రమునైనను ప్రవక్తుల యొక్క ప్రవచనములైనను కొట్టివేయ వచ్చితినని మీరు తలంచవద్దు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీరు తలంచవద్దు, వాటిని నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నాను. ఆకాశము భూమి గతించిన ఇదిగో ధర్మశాస్త్రంలో ఒక సున్నైనను పొల్లైనను నెరవేరబరచు వరకు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు యేసు ఆయన దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి కార్యమును ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. అంటే దేనికి వచ్చాడంటే, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రవచనాలు, ఆయన గురించి ఏ లేఖనాలు అయితే ఉన్నవో ఆ లేఖనాలను నెరవేర్చుటకు, ఆ లేఖనాలను సంపూర్ణము చేయుటకు, ఆ లేఖనములను పరిపూర్ణము చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రము ఇప్పుడు ఏమైపోయిందంటే, యేసుక్రీస్తు రావడం వల్ల అదేమైందంటే
పరిపూర్ణమైపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తుతో పరిపూర్ణమైనట్టు ఇక్కడ పౌలు మాట్లాడట్లా. ఒకవేళ యేసుక్రీస్తుతోనే ధర్మశాస్త్రము పరిపూర్ణమైపోతే, నెరవేర్చబడటం జరిగితే పౌలు ఈ మాట అసలు చెప్పేవాడే కాదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే 17వ వచనం నుంచి మళ్ళా చదవండి ఒకసారి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితునని మీరు తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. చూడండి, ఆకాశమును భూమియు గతించిపోవును గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నా. ఇప్పుడు చూడండి, ఆకాశము భూమి గతించిపోయినా గాని ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోదు కాదు. మళ్ళా చదవండి, ఒక సున్నైనను పొల్లైనను ధర్మశాస్త్రము నెరవేరు వరకు. ధర్మశాస్త్రం అది అంటే ఇప్పుడు చూడండి, ఆకాశము భూమి గతించిపోయినను ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంతయు కూడా నెరవేరు వరకు వాటిలో ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోదని చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రములోనే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ ఉన్నది. ధర్మశాస్త్రములోనే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఉన్నది. ధర్మశాస్త్రములోనే 1000 ఏళ్ల పరిపాలన ఉన్నది. ధర్మశాస్త్రములోనే ఎత్తబడుతూ ఉన్నది. ధర్మశాస్త్రములోనే వధువుకి పరిచయం ఏదైతే ఉన్నదో అది రాయబడి ఉన్నది. అంటే సమస్తమునకు మూలము ఏదిరంటే ధర్మశాస్త్రము. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు వాటి నుండి ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోదు. ఆకాశము భూమి గతించినా గాని ధర్మశాస్త్రం అంతయు కూడా నెరవేరు వరకు వాటిలో ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు. చూసారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు పౌలు ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా ఎరిగిన వాడు. ఆయన ఎవరు? పౌలు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని? గమనియాల దగ్గర అతను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని బోధించుటకు ఆయన ఒక దినాన ప్రధాన ఆ యాజకుడు కావలసిన వాడు పౌలు. కానీ క్రీస్తుకు యాజకుడు అయ్యాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తుకు యాజకుడిగా మారాడు. కనుక ఇప్పుడు చూడండి, పౌలుకు ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగాడు ఆయన. ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసా? అరేబియా ఎడారిలోకి వెళ్ళి 3 సంవత్సరాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరేబియా ఎడారిలోకి వెళ్ళి ఆ ధర్మశాస్త్రం అంతా కూడా పిల్లరా ఆయన ఏం చేసినాడంటే నేర్చుకున్నాడు. యేసు పాదాల దగ్గర చేరి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అర్థమైంది దానికి. అంటే ఇప్పుడు మొదటి రాకడలో వచ్చినటువంటి యేసుక్రీస్తే పరిపూర్ణమైనటువంటి వ్యక్తి కాదు, ఇంకా జరగవలసింది ఉన్నది. అంటే ఇప్పుడు మనకి ఇవ్వబడింది ఇంతవరకే మనం ఎరిగి ఉన్నాము. ఇంతవరకే దేవుడు మనకు బయలుపరిచాడు. ఇంతవరకే దేవుడు మనకు ప్రత్యక్షతనిచ్చాడు. ఇంతవరకే మనము దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇంకా రాబోతుంది. ఇది ఇప్పటి వరకు పూర్ణమైనదే. కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు ఇంకా రావాల్సినది ఉన్నది. అది వచ్చినప్పుడు ఇదేమైపోద్ది అంటే నిరర్ధకమైపోద్ది. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు గురించి ధర్మశాస్త్రంలో ఏ లేఖనాలు అయితే రాయబడి ఉన్నాయో ఆ లేఖనాలన్నీ కూడా ఏమైపోయినాయి ఇప్పుడు అంటే యేసుక్రీస్తు గురించి
ప్రవచించబడిన లేఖనాలు సంపూర్ణంగా నెరవేర్పు జరిగినప్పుడు, ఆయన నెరవేర్పు జరిగినప్పుడు ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఆ మిగతా లేఖనాలన్నీ ఏమైపోయినాయి అంటే, అవి ఏమైపోయినాయి అంటే నిరర్ధకమైపోయినాయి. ఎందుకంటే పరిపూర్ణమైనది వచ్చింది ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటది? ఇప్పుడు చూడండి, పస్కా బలి. పస్కా బలి. ఇప్పుడు పస్కా బలి ఎవరిలో జరిగింది? నిజమైన పస్కాగా ఎవరిలో జరిగింది అని అంటే అది యేసుక్రీస్తులో జరిగింది. ఆయన పస్కా పండుగ దినమున వధించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ పండుగలో మొదటి పండుగ ఏమైపోయింది? ఇప్పుడు నెరవేర్పు చేయబడింది కనుక, అది పరిపూర్ణం చేయబడింది కనుక ఇప్పుడు అదేమైపోయింది? నిరర్థకం అయిపోయింది. అది మనం ఇప్పుడు చేయాల్సిన అవసరము లేదు. చూడండి, ఆ పెంతుకోస్తు ప్రథమ ఫలము పండుగ, పులియని రొట్టెల పండుగ. రెండవది ఏంటంటే పులియని రొట్టెల పండుగ. ఈ పులియని రొట్టెల పండుగ కూడా ఎక్కడ జరిగింది అని అంటే, వాళ్ళు రొట్టె ద్రాక్ష రసము తీసుకోవటం వల్ల ఆ యొక్క పులియని రొట్టెల పండుగ కూడా మొదటి ఎఫెసీ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిపోయింది. కనుక ఇప్పుడు ఆ లేఖనము కూడా ఏమైపోయింది అని అంటే నిరర్థకం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవ పండుగ ఏంటి? ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ అంటే అర్థం ఏంటంటే, చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన లేచినటువంటి మరణించిన వారిలో మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా లేచింది ఎవరనంటే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము నుండి బాప్తిస్మిచ్చు యోహాను వరకు 12 మంది శిష్యుల వరకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాళ్ళు మరణించిన పరిశుద్ధులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ మరణించిన పరిశుద్ధులలో మొట్టమొదటిగా తిరిగి లేచిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుతో ఆ ప్రథమ ఫలముల పండుగ కూడా ఏమైపోయిందంటే నెరవేర్పు చేయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘములోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా పస్కా బలి వధించాలని ఆ యొక్క సంఘములో పేతురు గాని లేదా పౌలు గాని అది మళ్ళా బలి అర్పించారా? లేదు. ఎందుకు? అది నెరవేర్పు చేయబడింది. ఇంకా నెరవేర్పు చేయబడినప్పుడు ఆ వాక్యం ఏమైపోతుందంటే నిరర్థకం అయిపోతుంది. కాబట్టి ఇంక మనం అది చేయవలసిన అవసరము లేదు. పరిపూర్ణమైనది వచ్చింది ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక పరిపూర్ణమైనది వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా పస్కా బలి లేకపోతే పులియని రొట్టెల పండుగ బలి పండగలు లేకపోతే ప్రథమ ఫలముల పండుగలు ఇవన్నీ కూడా ఇప్పుడు సంఘములో ఆ దినమున సంఘం అనగా 120 మంది 120 మంది అనగా 12 మంది శిష్యులు వాళ్ళ యొక్క బోధన ఎవరైతే నమ్మి అనుసరిస్తున్నారో వాళ్ళెవ్వరూ కూడా ఆ పండుగలు చేయలేరు. వాటిని ఏం చేసినారంటే వాళ్ళు ఆపేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే వాటి యొక్క నిజ స్వరూపం ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది. అది జరిగినప్పుడు అవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే నిరర్ధకమైపోతున్నాయి, పనికి రాకుండా పోతున్నాయి. నిరర్ధకం అంటే దేనికి పనికిరావు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ పూర్ణమైనది వచ్చింది ఇక్కడ. ఆ పండుగలలో 3 పండుగలు యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగిపోయినాయి. ఏ పండగ? పస్కా పండగ, పులియని రొట్టెల పండగ, ఇంకా ప్రథమ ఫలముల పండగ. ఈ 3 పండుగలు ఎవరో జరిగినాయంటే ప్రియులారా యేసుక్రీస్తులో జరిగినాయి. కనుక ఇప్పుడు యూదులు ఇంకా ఇప్పుడు కూడా చేస్తున్నారు, పస్కా బలిని చేస్తున్నారు యూదులు. ప్రథమ ఫలమ పులియని రొట్టెల పండుగ చేస్తున్నారు, ప్రథమ ఫలమ పండుగలు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా వ్యర్థమే. మనం చేసినారు ఏప్రిల్ 14వ తారీఖున యూదులు ఒక పెద్ద పస్కా బలిని గొర్రెలను తీసుకెళ్లి వధించారు. దానివల్ల ప్రయోజనము ఎందుకని? అసలైన గొర్రె పిల్ల ఇక్కడ వధించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలైన పస్కా ఇక్కడ జరిగింది. అసలైన పులియని రొట్టెల పండుగ జరిగింది. అసలైనటువంటి ప్రథమ ఫలముల పండుగ జరిగింది ఇక్కడ.
దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు అదే పండుగలు యూదులు చేసినా కూడా ఆ యూదులు కూడా అది దేనికి పనికిరావు, అవి నిరర్ధకమైపోయినాయి. సరే కూర్చోరా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ లేఖనాలన్నీ కూడా ఏమైపోయినాయి? ఇప్పుడు నిరర్ధకమైపోయినాయి, పనికి రాకుండా. వాళ్ళు అనుకుంటున్నారు ఏమని, ఇంకా మనం ఇది చెయ్యాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసినా కూడా అది వ్యర్థమే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు పౌలు ఉద్దేశం ఏంటంటే ఆయన రెండో రాకడలో క్రీస్తు మరలా రాబోతున్నాడు. అదే ఆయన ఉద్దేశం అంతా కూడా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పరిపూర్ణమైనది రాబోతున్నది. ఆ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు ఈ యొక్క ఆ పరిపూర్ణమైన కానిది ఏదైతే ఉన్నదో అది నిరర్ధకమైపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెహోవా నామం అనేది అది 4000 సంవత్సరాల వరకే అది ఇయ్యబడినది. కానీ ఆ తరువాత మరలా అది ఏమైపోయిందంటే నిరర్ధకంగా చేయబడుతుంది. ఆ నామంలో ఇప్పుడు బలిచ్చినా, లేకపోతే ప్రార్థించినా, లేకపోతే మేము మరి ఏ ఇతర కార్యాలు చేసినా ప్రియులారా అవి దేనికి కూడా పనికిరావు. అవన్నీ కూడా నిరర్ధకమైన కార్యములే, పనికిరాని కార్యములే, వ్యర్థమైన కార్యములే. వాటి యందు మనిషికి ఏ మాత్రము కూడా ప్రయోజనము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. పరిపూర్ణమైనది ఇప్పుడు మరలా మనకు ఇవ్వబడింది. ఏంటి పరిపూర్ణమైనది? 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? దేవుడు మానవుడుగా వచ్చాడు. అక్కడ 2000 సంవత్సరాల క్రితము ఏం జరిగింది? దేవుడు మానవుడుగా వచ్చాడు. దేవుడు మెస్సీయగా వచ్చాడు. అప్పుడు గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు మెస్సీయగా వచ్చాడు. కానీ ఇప్పుడు పరిపూర్ణమైన కార్యం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ జరిగినది. రెండవ రాకడలో ఇదిగో మానవుడే దేవుడుగా ఉంటున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇది పరిపూర్ణమైన కార్యము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇది పరిపూర్ణమైన కార్యము. ఆ కార్యము వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నిరర్ధకమైపోతాయి. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునంటే ఈ కాలమే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ కాలమే కుదురుబాటు కాలం అంటే మరేదో కాలం కాదు. ఇప్పుడు కొంతమంది యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగింది అని చెప్తున్నారు. చూడండి, ఒక వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22 నుంచి చదవండి. 22 నుంచి. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇది చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు వచ్చు వరకు ఏం చేయాలంట? ఆ యొక్క రొట్టెను ద్రాక్షారసమును
తీసుకోవాలి. ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ఏం చేయాలి? ప్రచురపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు వచ్చు వరకు అంటే ప్రభువు రెండవ రాకడలో వచ్చే వరకు కూడా ఈ రొట్టెను, ఈ ద్రాక్షారసమును, ప్రభువు యొక్క మరణమును ఏం చేయాలంట? ప్రచురపరచాలి, ప్రకటించాలి. ఆయన వచ్చిన తరువాత దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో ఆయన ఏమంటున్నాడంటే, మొదటి నుంచి మనం చదువుదాం. 13వ అధ్యాయం మొదటి నుంచి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినది. యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తువ్వాల తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని తువ్వాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయుచు సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందురని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. చాలు. ఇప్పుడు చూడండి, 14 నుంచి చదవండి. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీతో చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు. తన పంపిన వాని కంటే గొప్పవాడు కాడని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక మీకు నేను చేసిన ఎడల వీటిని చేసిన ఎడల మీరు ధనిలగుదురు. మిమ్మల్నందరినీ నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తును అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ ప్రభురాత్రి భోజనము గాని పాదశుద్ధీకరణ గాని లేదా ప్రియులారా గమనించండి, ఆయన మరణమును ప్రచురింప చేయుట కానీ ఇవన్నీ కూడా ఎప్పటి వరకు అని అంటే ప్రభు వచ్చు వరకు అని వాక్యములో రాయబడింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎప్పటి వరకు జరగాలి? ప్రభు వచ్చు వరకు, అంటే ఆయన రెండవ రాకడలో వచ్చేంత వరకు. ఇంకొక మాట ఉంటుంది. ఏముంటదంటే, నేను మరలా మీతో క్రొత్తదిగా తాగు వరకు ఆయన మరణమును ప్రచురించుదురని వాక్యంలో ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక దగ్గర మాట ఉంటుంది, నేను మరలా మీతో క్రొత్తదిగా తాగు వరకు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి, దేవుడు మరలా ఆయన రెండవ రాకడలో వచ్చే వరకు కూడా ఈ ప్రభురాత్రి భోజనం గాని, బాప్తిసాలు గాని, పాద శుద్ధీకరణ గాని ఇవన్నీ కూడా చేయవలసిందే.
ఒకవేళ రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు అది గాని మనం గ్రహించగలిగితే, ఆ ప్రత్యక్షత, ఆ బయలుపాటు మనకు వస్తే, ప్రియులారా గమనించండి, ఆ సంపూర్ణమైన కార్యము దేవుడు మనలో జరిగిస్తే, ఆ పరిపూర్ణమైన కార్యము వచ్చినప్పుడు మనము దానిని నమ్మగలిగినప్పుడు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే విడిచిపెట్టేసేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రభు వచ్చినా కూడా మనం ఇంకా బాప్తిసాలు తీసుకుంటూ ప్రభురాత్రి భోజనం ఇస్తూ పాదశుద్ధీకరణ చేస్తే వాటి వల్ల ప్రయోజనము లేదు. అవన్నీ కూడా నిరర్థకమైపోతున్నాయి. కొంతమంది ఈ రోజున ఈ ఎండ్ టైం వర్తమానికులు, ఈ పక్షిరాజు పుస్తకాలు పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది రెండవ రాకడ జరిగిందని నమ్ముతున్నారు. మరి రెండవ రాకడ జరిగిందని నీ హృదయం అంతటా నీవు నమ్మగలిగితే అప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి, ఆపేయాలి. ఎందుకని? ప్రభు వచ్చు వరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అంటే ఇంకా వాళ్ళు రెండవ రాకడ జరిగిందని నమ్ముతూనే ఈ పులిసిన పిండిని ఏం చేస్తున్నారంటే వాళ్ళు భుజిస్తున్నారు, తింటున్నారు. అది పులిసిన పిండి. ఈ రోజున ప్రభురాత్రి భోజనం వల్ల క్రైస్తవ సంఘానికి ఏమి ప్రయోజనము? ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు బాప్తిస్మం ఇవ్వటం వల్ల క్రైస్తవ సంఘానికి ఏ ప్రయోజనము లేదు. ఈ రోజు ప్రియుల పాద శుద్ధీకరణ చేయటం వల్ల క్రైస్తవ సంఘానికి ప్రయోజనము లేదు. ఎందుకని? అవి నిరర్థకమైపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవి నిరర్థకమైపోయినాయి. ఎందుకు నిరర్థకమైపోయినాయి? యేసుక్రీస్తు తన రెండవ రాకడలో ఆయన వచ్చాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అందుకనే మనము బాప్తిసాలు ఇవ్వటం లేదు. అందుకనే మనము ప్రభురాత్రి భోజనం ఇవ్వటం లేదు. అందుకనే మనము పాద శుద్ధీకరణ చేయటం లేదు. కారణం ఏంటి అనంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ జరిగినది. కనుక పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏదో అది ఏమైపోతుంది అంటే నిరర్ధకమైపోతున్నది. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చుచున్నది. వీటన్నిటి కూడా పిల్లరా కుదురుబాటు కాలం ఏదంటే ఈ కాలమే. ఏ కాలం అది? క్రీస్తు తామసు వచ్చినటువంటి కాలము. అర్ధరాత్రి సమయంలో క్రీస్తు తామసు వచ్చినటువంటి కాలము. వీటన్నిటికీ కుదురుబాటు కాలం ఏది? కుదురుబాటు కాలం ఏది? అర్ధరాత్రి కాలము, అర్ధరాత్రి సమయము. ఆమేన్, హల్లెలూయా. బాప్తిసాలకు ముగింపు కాలం ఏది? అర్ధరాత్రి సమయము. ప్రభురాత్రి భోజనానికి ముగింపు కాలం ఏది? అర్ధరాత్రి సమయము. లేకపోతే ఈ యొక్క పాద శుద్ధీకరణకు ప్రియులారా ముగింపు కాలం ఏది? అర్ధరాత్రి సమయము. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అర్ధరాత్రి సమయంలో పస్గా ప్రారంభమైన దగ్గర నుంచి మరలా అదే అర్ధరాత్రి సమయం వరకు కూడా ప్రియులారా ఇవన్నీ కూడా ప్రియులారా నిరర్ధకమైపోతా ఉన్నాయి. అన్ని కూడా పరిపూర్ణమైనవి, పూర్ణమైనవి కావు. అవన్నీ కూడా పూర్ణమైనవి కావు. యేసుక్రీస్తు యొక్క నామం కూడా ఇప్పుడు పరిపూర్ణమైనది, పూర్ణమైనది కాదు. ఇది అది కూడా తాత్కాలికమే, టెంపరవరీ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన అంత పెద్ద వయసులో ఉండి, ఒక గొప్ప స్థానంలో ఉండి, ఒక సామాన్యుడు వెళ్ళి ఏదైనా చెబుతామని వెళితే వినే మనసు లేనటువంటి ఆ వ్యక్తికి దేవుడు ప్రత్యక్షత ఎలా ఇస్తాడు? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వినుటకు వేగరపడమని పరిశుద్ధ గ్రంథము మాట్లాడుతున్నది. ఇక్కడ నీకు వినే స్వభావం లేదు, వాక్యాన్ని గౌరవించే స్వభావం నీలో లేదు. నీవేదో నీ పెద్దరికాన్ని, నీ జ్ఞానాన్ని, నీ స్వంతాన్ని నువ్వు అడ్డు పెట్టుకొని ఏదో చేయాలని ప్రయత్నిస్తే దేవుడు దాన్ని ఏమైనా ఆపేస్తాడా? ఏమైనా ఆపుతాడా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెళ్ళేవాడి ద్వారా వెళ్ళనిస్తూనే ఉంటాడు. ఆయన పని ఆయన
చేస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఆగడు ఆయన. ఎందుకనంటే పిల్లరా, మనుషుల యొక్క జ్ఞానము, వెర్రితనము, దేవుడు వయసును బట్టి గౌరవించడు, లేదా మనిషి యొక్క జ్ఞానాన్ని బట్టి గౌరవించడు దేవుడు. నీ వాక్యాన్ని గౌరవిస్తున్నావా లేదా? వాక్యాన్ని నమ్ముతున్నావా? ఆ కాలము, ఆ గడియ, పిల్లరా, ఆ సందేశం ఏదైతే నీవు వింటున్నావో అప్పుడు దేవుడు కూడా నిన్నేం చేస్తాడంటే గౌరవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు వినే స్వభావం లేనప్పుడు, వాక్యాన్ని వినే స్వభావం లేనప్పుడు, వాడు ఎంత పెద్దోళ్ళమైనా సరే, ఎంత వయసులో పెద్దోళ్ళైనా సరే, దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఓ శాస్త్రులరా, పరిశీలన, సద్దుకైలారా, మీరెందుకు నన్ను చంప చూస్తున్నారు? దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది అబ్రహాము అట్లు చేయలేదే. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? ఓ సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మీ పాత్రను మీరు పైనే కడుగుతారు, మీరు లోపల కలగరు. ఆమేన్, హల్లెలూయా. మీరు సమాధులకు సున్నం కొట్టేవాళ్ళు మీరు అని చెప్పి, ఓ వాళ్ళ శాస్త్రులను, పరిశుద్ధులను, ఆ పరిశీలన, సద్దుకైలను ఆయన తిడతా ఉంటే, ప్రియులారా, ఆయన ఏం చేయాలనుకున్నారు? వాళ్ళు చంపాలనుకున్నారంట. కానీ అబ్రహాము ఆ విధంగా చేయలేదే. మీరు నన్ను చంప చూస్తున్నారు. అబ్రహాము వలన, ఇదిగో ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడని దేవుడు ఆ మాట మాట్లాడాడు. మేము అబ్రహాము సంతానమే అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్పుకున్నారు? మేము అబ్రహాము సంతానము, మా తండ్రి అబ్రహాము అని చెప్పుకుంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయితే అబ్రహాము సంతానం అయితే మీరు నన్ను గౌరవించాలి. మీరు అబ్రహాము మీ తండ్రి అయితే మీరు నన్ను ఏం చేయాలి? గౌరవించాలి. నా మాటలు వినాలి, నా మాటలు మీరు గౌరవించాలి. ఎందుకు? అబ్రహాము నా మాటలు గౌరవించాడు. అబ్రహాము నా మాటలు స్వాగతం పలికాడు. ఆయన అబ్రహాము నా మాటలు విన్నాడు, వాటిని ఆచరణలో చేశాడు. కానీ మీరు నా మాట వినట్లేదే. మీరు నన్ను ఏం చేస్తున్నారు? చంపడానికి చూస్తున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రాళ్ల వలన అబ్రహాముకి దేవుడు పిల్లలు ఇవ్వగలడు. కనుక వినే మనస్సు ఈ రోజున క్రైస్తవ ప్రపంచానికి లేదు. వాళ్ళకే కాదు, ఈ యొక్క అంత్యకాలపు వర్తమానకు పుస్తకాలు పట్టుకున్న వాళ్ళకు కూడా ఆ మనసు లేకుండా పోయింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఈ చివరి కాలంలో ఒక పరిపూర్ణమైన కార్యం చేశాడు. ఆ పరిపూర్ణమైన కార్యం ఏంటంటే, ఇదిగో మానవుడే దేవుడు, మానవుడే దేవుడు. అది పరిపూర్ణమైన కార్యం. దేవుడు మొట్టమొదటిగా ఆయన ఆ యొక్క ఈ సృష్టి, ఈ యొక్క ఆకాశము, భూమి సృష్టింపబడక మునుపు దేవుడు మొట్టమొదటిగా మానవుని యొక్క రూపంలోకి వచ్చాడు. ఆ మానవుడి యొక్క రూపమే ఇప్పుడు ఈ చివరి కాలంలో వచ్చినటువంటి క్రీస్తు బ్రహ్మ యొక్క రూపము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మానవుడే ఇప్పుడు ఇక్కడ చివరి దినాల్లో దిగొచ్చేసాడు. ఆయన పరిపూర్ణమైనగా దేవుడు తన వాక్యాన్ని క్రీస్తు బ్రహ్మ ద్వారా, క్రీస్తు థామసు ద్వారా ఆయన పరిపూర్ణంగా ఆయన నెరవేర్పు చేస్తా వచ్చాడు. ఆయన పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణమైన కానిది ఏదేదో అదేమైపోతుందంటే నిరర్ధకమైపోతుంది. ఇప్పుడు పరిపూర్ణమైనది వచ్చింది కనుకనే, రెండవ రాకడ జరిగింది కనుకనే, మానవుడే దేవుడని మనం గ్రహించాం కనుకనే, ఇప్పుడు మనము ఈ లోకానికి దేవుడుగాను క్రీస్తులుగా ఉన్నామని గ్రహించాము కనుకనే, ప్రియులారా, ఈ ఆచారాలు ఇంకా మనం చేయవలసిన అవసరము లేదు. ప్రభురాత్రి భోజనం చేయాల్సిన అవసరము దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాద శుద్ధీకరణ చేయాల్సిన అవసరము, బాప్తిజాలు ఇంకా ఇవ్వాల్సిన అవసరము. చూడండి, కొంతమంది ఈ విధంగా ప్రియులారా ఈ లోకములో అబద్ధ బోధలు చేస్తూ యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగిందని చెప్తున్నారు. జరిగిందని చెప్తూ మళ్ళీ బాప్తిసాలు ఇస్తున్నారు.
వ్యర్థమైన కార్యం అది. అంటే జనాల కోసం, జనాల్ని పోగు చేసుకోవడం కోసం. ఒక ఆయన బోధిస్తున్నాడు, ఎత్తబాటు జరిగిందని చెప్తున్నాడు. మరి ఎత్తబాటు జరిగిందని చెప్పినప్పుడు నువ్వెందుకు బాప్తిస్మం ఇస్తున్నావు? నువ్వెందుకు ప్రభురాత్రి భోజనం ఇస్తున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వెందుకు పాద శుద్ధీకరణ చేస్తున్నావు? నువ్వు ఎత్తబడిపోయావు కదా, ఎత్తబాటు కాలంలోకి వచ్చేసావు. నువ్వు ఎత్తబడిపోయావు. నువ్వు ఎత్తబడినప్పుడు ప్రియులారా గమనించండి, సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ తాత్కాలికమైనటువంటి ఆచరణలు ఇంకా చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిరర్ధకమైన వాటిని చేసుకుంటూ, పులిసిన పిండిని చేస్తూ, ఆ కంపు కొట్టుకుంటూ, ఆ కంపులోనే జీవిస్తున్నారు. ఈ రోజున ఈ పక్షిరాజు వర్తమానాలు పట్టుకున్నవాడు, కాలములు సమయములు వాళ్ళకి తెలియవు. కాలము సమయములు వాళ్ళకి తెలియదు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు సంఘం ఎత్తబడుతుందో తెలియదు. ఎప్పుడు 1000 ఏళ్ల పరిపాలన భూమి జరుగుతుందనో తెలియదు. ఈరోజు ఒక ఆయన 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని బోధిస్తున్నాడు. మరి బోధిస్తూ మన ఈ యొక్క బాప్తిసాలు ఇస్తున్నాడు, రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నాడని చెప్తున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామని చెప్పి బోధిస్తున్నాడు. మరి 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామని బోధించినప్పుడు మరి 1000 ఏళ్ల పరిపాలనలో బాప్తిసాలు ఉంటాయా? 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభురాత్రి భోజనం ఉంటుందా? 1000 ఏళ్ల పరిపాలనలో ప్రియులారా గమనించండి, పాద శుద్ధీకరణ ఉంటుందా? చూడండి ప్రియులారా, ఈనాడు ఈ గొర్రె శర్మలు కప్పుకున్న తోడేలు ఎవరో కాదు, పక్షిరాజు వర్తమానాలు పట్టుకున్న వాళ్ళే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్లే ప్రజలను మోసం చేసేవాళ్ళు. క్రైస్తవులు కాదు. క్రైస్తవులకు వాళ్ళకి ఏం తెలియదు, అసలు ఈ విషయాలే తెలియదు వాళ్ళకి. రాకరంటేనే తెలియదు వాళ్ళకి. రాకరంటేనే తెలియదు. ఎత్తబట్టు అంటేనే తెలియదు. 1000 ఏళ్ల పరిపాలన అంటే తెలియదు. ఏమీ తెలియదు వాళ్ళకి. మనం క్రైస్తవులు ఇక్కడ అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రియులారా గమనించండి, ఎవరైతే ఈ పక్షిరాజు వర్తమానాలు పట్టుకుని తిరుగుతున్నారో ప్రియులారా, వాళ్ళ గురించి మనం మాత్రం ఇక్కడ మాట్లాడుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. బ్రనహాం గారు వాళ్ళకి దేవుడు కాకపోవచ్చు, కానీ బ్రనహాము దేవుడిని నమ్మే గుంపు, ఒక గుంపు ఉంది. అది అతి పరిశుద్ధ స్థలంలో నుంచి వచ్చినట్టు గుంపు అది. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుంపు? అతి పరిశుద్ధ స్థలములో మరుగు చేయబడిన మన్న పాత్రలో నుంచి వచ్చింది అది. ఆ వధువు. నువ్వు బయట ఉన్నావు. మరి బయట ఉన్నప్పుడు బ్రనహాం గారు దేవుడిని నీకు ఎలా బయలుపరచబడుతుంది? నీవు అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తే, అతి పరిశుద్ధ స్థలంలోనే కాదు, ఆ యొక్క కరుణ పీఠము, ఆ మందస్సము లోపల ప్రియులారా గమనించండి, 3 పరికరాలు అక్కడ ఉన్నాయి. ఆ మనస్సు లోపల నువ్వు ఉంటేనే నీకు బ్రనహాం గారు దేవుడా కాదని నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మందస్సము లోపల ఉన్నది ఎవరు అంటే క్రీస్తు. బ్రనహాం ఉన్నాడు, వధువు ఉన్నది, అక్కడ ఇంకెవరున్నారు? అహరోను చిగురించిన కర్ర ఉన్నది. వీటికి మాత్రమే తెలుసు బ్రనహాం గారు దేవుడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎవరికి తెలియదు. అహరోను చిగురించిన కర్ర అంటే చనిపోయిన పరిశుద్ధులకు ఆయన మళ్ళా తను బయలుపరుచుకుంటున్నాడు. క్రీస్తు బ్రనహాం నేనే దేవుడని వాళ్ళకు కూడా తెలుసు. ఆ చనిపోయిన పరిశుద్ధుల కన్నా క్రీస్తు బ్రనహాము దేవుడని తెలిసింది. కానీ వీళ్ళు మేము సజీవులమే అని చెప్పుకుంటున్న వీళ్ళకి లేదా ప్రత్యక్షత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నాడు 5వ సంఘకాలంలో, జీవించుతున్న మన పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవే. సంఘం ఏమైపోయిందంట? మృతులు అయిపోయింది, మరణించింది. జీవించుచున్నామని పేరు మాత్రం ఉంది, కానీ కార్యాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? మృతమైన కార్యములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవించుచున్నావు అన్న పేరుంది, కానీ అది చేసే కార్యాలు, గుణలక్షణాలన్నీ కూడా మనం గమనిస్తే ఆ కార్యాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? మృతమైన కార్యాలు.
సజీవమైన కార్యాలు కదా అవి. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవుడు సజీవులతో ఉండే దేవుడు, ఆయన మృతులకు దేవుడు కాదని వాక్యంలో రాయబడింది. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆయన సంఘము సజీవమైన సంఘం అయింది. ఆయన సంఘము జీవించుతున్నాం అన్న పేరు మాత్రమే ఉన్నది కానీ మృతుల సంఘం కాదు అది. ఆమేన్. అది మృతుల సంఘం కాదు అది. ఆయన సంఘము సజీవమైనది. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆయన సంఘము సజీవమైనది. ఆ సజీవమైన సంఘములో సజీవమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. అంతేగాని పులిసిపోయిన పని ఎప్పుడో యెహోవా నామములో లేకపోతే యేసుక్రీస్తు నామములో జరిగిన కార్యాలు ఇక్కడ మనం చేయాల్సిన అవసరము లేదు. మనకు కొత్త పేరు ఇవ్వబడింది, మనకు కొత్త ఆకాశం ఇవ్వబడింది, కొత్త భూమిలో మనం ఉన్నాం, కొత్త ఆకాశంలో మనం ఉన్నాం. సమస్తమును కూడా ప్రియులారా నూతనముగా ఉన్నవి. ఆమేన్. మనము నూతన కార్యాలతో ఉంటున్నాం ఇక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నూతన ఆకాశము, నూతన భూమి సమస్తమును కూడా నూతనముగా చేయబడతా ఉన్నాయి. మనకు ఇది నూతనమైనదే, కానీ లోకములో ఉన్న వాళ్ళకి ఇది నూతనమైనదిగా కనబడదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. క్రైస్తవులకు ఇది నూతనమైనదిగా కనబడదు. పక్షిరాజు వర్తమానాలు పట్టుకున్న వారికి నూతనమైనదిగా ఇది కనబడకపోవచ్చు. ఆయన అంటున్నాడు, ఒక కొత్త నామం వచ్చినప్పుడు సమస్తమును కూడా నూతనముగా ఉండిపోతున్నాయి, నూతనముగా వస్తా ఉన్నాయి. కనుక ఈ రోజున దేవుడు ప్రియులారా ఆయన తన రెండవ రాకడలో మరలా తిరిగి మానవుడే దేవుడుగా, ఒక మానవుడు ప్రియులారా గమనించండి, ఒక మానవుడు దేవుడు అయ్యాడు. ఇప్పుడు మానవుడే దేవుడు మనకు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఒక మానవుడే దేవుడు. పెండ్లి కుమార్తెకి ఎవరు దేవుడు? మానవుడే దేవుడు. ఆ మానవుడు ఎవరు? విలియం మ్యారిన్ బ్రనహాం. ఆయనే సృష్టికర్త, ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభువులకు ప్రభువు. సమస్తమును కూడా ఆయనే సమస్తము కూడా ఆయనే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఈ సర్వ సృష్టికి రాజు ఆయనే, ఈ భూమికి రాజు ఆయనే, ఆకాశమునకు రాజు ఆయనే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. సమస్తమును కూడా ఆయన పాదముల కిందకి తీసుకుని రాబడతా ఉన్నది ఈరోజు. ఎవరి పాదముల కిందకి? క్రీస్తు బ్రహ్మ యొక్క పాదముల కిందకి, అనగా మన పాదముల కిందకి. మనం ఎవరిమి? మనము కూడా క్రీస్తు బ్రహ్మలమే. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. మనం ఎవరమండి? క్రీస్తు బ్రహ్మ. మనం కూడా ఆయన శరీరంలో శరీరం మనము, ఆయన మాంసములో మాంసం మనము, ఆయన యొక్క ఎముకలో ఎముకై ఉన్నాం మనం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన యొక్క రక్తములో ఒక రక్త కణముగా మనం ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ఈ రోజున ఇంత పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షతను, బయలుపాటును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును. ప్రతి దానికి కుదురుబాటు కాలం. ఈరోజు ఇంకా అసలు కుదురుబాటు కాలం అనేది వచ్చినప్పుడు అన్నిటికీ ఏం చెప్పాలి? స్వస్తి చెప్పేయాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇంకా కుదురుబాటు కాలము రాలేదనుకుంటున్నారు కనుకనే ఇవన్నీ కూడా మళ్ళీ జరిగిస్తా ఉన్నారు. ప్రియులారా, పులిసిపోయిన పిండిని తింటా ఉన్నారు, పులిసిపోయిన పిండి తింటున్నారు, పులిసిపోయిన కార్యాలు జరిగిస్తా ఉన్నారు. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? పులిసిన పిండి కొంచెమైనాను ఆ పిండి అంతా కూడా ఏం చేస్తుందంట? పులిసిపోయేటట్టు చేస్తాం. నీ శరీరములో, నీ ఆత్మలో ప్రియులారా పులిసిన పిండి లాంటి వర్తమానము, బోధ ఏదైనా సరే అది ఉంటే ప్రియులారా గమనించండి, మీరు కూడా పులిసిపోయిన పిండిలే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైనటువంటి సిద్ధాంతాలు, లోక సంబంధమైనటువంటి కార్యాలతో ఈరోజు సజీవ సంఘము ప్రియులారా ఆ కార్యాల్లో ఏటిట్లో కూడా పాల్గొనదు. దేవుడు వీటన్నిటిని కూడా ఒకప్పుడు చేయమని చెప్పిన మాట వాస్తవమే, కానీ వాటన్నిటికీ ప్రియులారా కుదురుబాటు కాలం వస్తుంది.
వాటన్నిటి కూడా అవన్నీ కూడా నిరర్ధకమయ్యే రోజులు వస్తా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గోధుమలను ప్రియులారా కొట్టులో పోసే సమయం. ఇది గోధుమలను కొట్టులో పోసుకునే సమయం. ఆయన ఏమంటాడంటే గోధుమలు గురుగులు కలిసి పెరుగుతున్నాయి. అప్పుడు ఆ యొక్క పని వాళ్ళు వచ్చి మేము వెళ్ళి ఆ యొక్క గురుగులని ఏం చేస్తాం, తీసేస్తాము, ఏరేస్తామని అంటే అప్పుడు ఆయన అంటాడు, ఆ యజమానుడు అంటాడు, ఏమంటున్నాడంటే వద్దు, ఇప్పుడు వద్దు, ఒకవేళ ఇప్పుడు గాని ఆ యొక్క గురుగుల్ని తీసేటప్పుడు వాటితో పాటు గోధుమలు వస్తే వారు కూడా నశించిపోతారంటాడు. అంటే తన యొక్క వధువు పట్ల ఆయనతో ఉన్నటువంటి గింజల పట్ల, గోధుమ గింజల పట్ల ఆయన ఎంత బాధ్యతగా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో చూడండి. ఆ పని వాళ్ళు వెళ్ళి ఇదిగో మేము వెళ్ళి తీసేస్తామంటే వద్దు, ఇప్పుడు కాదు, అది కోతకాలం వరకు ఎదగనివ్వండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోతకాలం వరకు రానివ్వండి. ఆయన చెప్తున్నాడు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆశీర్వాదం పొందారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు? క్రీస్తు మనహాన్ని చెప్తున్నాడు 7 సంఖ్యాల పుస్తకంలో, ఆ లౌకిక సంఖ్యాలలో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం కొన్ని మాటలు మనం చూద్దాం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన 21వ వచనము చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చదవాల్సిన అవసరం లేదు. నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనము మీద కూర్చున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చునిచ్చును. నిజమగు ద్రాక్షవల్లి, నిజమగు ఆత్మ, నిజమగు సంగపు జనులు దేవుని యొక్క సింహాసనం వరకు హెచ్చింపబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనులగు వారికి అంతకంటే ఉన్నతమగు అభినందన మరి ఏమున్నది? నిజమే కదా అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దీనులకు మీకు, ఎవరు దీనులు? ఆయన వాక్యము పట్ల మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? దీనత్వం కలిగి ఉండాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు? దీనులైన మీరు ధన్యులు అని చెప్తున్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఆయన? దీనులకు మీరు ధన్యులు అని చెప్తున్నాడు ఆయన. కానీ క్రీస్తు ప్రభువు అదే చెప్తున్నాడు. ఒక దీనులకు అంటే వాక్యము పట్ల దీనత్వము, వాక్యము పట్ల విధేయత, వాక్యము పట్ల వినయము, భయము, భక్తి కలిగిన వారు, వాళ్ళని దేవుడు అభినందిస్తున్నాడంట. వాళ్ళని దేవుడు గౌరవిస్తున్నాడు. ఏమిటా గౌరవం అంటే ఇదిగో సింహాసనం మీద కూర్చొనిస్తా. అంత ఉన్నతమైన స్థానంలోనికి, అటువంటి ఒక గొప్ప స్థితిలోనికి దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే హెచ్చిస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, వారు నిలకడగా నున్న ఆత్మ గుంపుకు చెందినవారు. నిలకడగా ఉన్న ఆత్మలు, అటు ఇటు తిరిగే ఆత్మలు కాదవి. కొంచెంసేపు బాప్తిసాలు ఆపేసి మరలా సంఘమును పోగు చేసుకోవడం కోసము బాప్తిసాలు ఇచ్చే గుంపు కాదు అది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నిలకడగా నిలిచే గుంపు అంటే నిలకడ నిలబడటం అంటే దేంట్లో అంటే తాను ఏదైతే నమ్ముతున్నాడో, తాను ఏ విశ్వాసం అయితే కలిగి జీవిస్తున్నాడో ఆ యొక్క విశ్వాసములో, ఆ యొక్క వాక్యములో వాళ్ళు ఏం చేయాలంటే నిలకడగా నిలబడాలి. ఎలా నిలబడాలి? నిలకడగా నిలబడాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కప్ప గంతులు వేయటం కాదు, లేదా కుక్క గంతులు వేయటం కాదు. కుక్క తన వాంతి కోసము మళ్ళా తిరిగేది గతికినట్లుగా కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు నిలకడగా నున్న ఆత్మీయ గుంపుకు చెందినవారు. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క మాటలు చాలా ఖచ్చితంగా సరిపోయినవి. నిజమైన సంఘము మరియు అబద్ధపు సంఘమునకు సంబంధించిన క్రీస్తును గురించి అతడు చెప్పినది ఇప్పుడు నెరవేరుచున్నది. ఎప్పుడో ప్రవచించాడు. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను.
ఆయన ఏమని ప్రవచించాడు? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న వాక్యంలో, మారు మనసు నిమిత్తమై నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. అంటే ఇప్పుడు మనం పొందుతున్న బాప్తిస్మం ఏదో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము. క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో మనము పొందుతున్న బాప్తిస్మం ఏది అంటే మనకి నీళ్ళ బాప్తిస్మం లేదు. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము 2000 సంవత్సరముల నుంచి అది మనకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం పొందుతున్న నూతనమైన బాప్తిస్మం ఏంటో తెలుసా? అగ్ని బాప్తిస్మం ఇప్పుడు మనం పొందుతున్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ బాప్తిస్మము? అగ్ని బాప్తిస్మము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన చేతిలో ఉన్నది. అతను తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పాటు కాల్చివేయనని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయమనని వారితో చెప్పాను. క్రీస్తే ఆ గొప్ప కోత యజమాని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కోతకాలంలో వచ్చిన ఈ యజమానుడు ఎవరండి? క్రీస్తు థామస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యజమాని భూమి యొక్క ఫలమును ఇప్పుడు ఆయన కోరుచున్నాడు. చూడండి, ఆయన గోధుమలను కొట్లో సమకూర్చుచున్నాడు. ఈ సమకూర్చే వ్యక్తి ఎవరు? యజమాని. ఆమేన్. హల్లెలూయా. ఆ యజమాని ఎవరు? చూడండి, వధువులో ఆ జ్యేష్ఠ కుమారుడు ఎవరనంటే క్రీస్తు థామస్. ఆయనే ఆ యొక్క వధువుకు యజమానుడై ఉన్నాడు. ఆ సమకూర్చబడినటువంటి గింజలకు ఆయన యజమానుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన గోధుమలను కొట్టులో సమకూర్చుచున్నాడు, తన స్వకీయుల కొరకు వచ్చుచున్నాడు. అంటే మరలా ఆయన తన స్వకీయుల కొరకు వచ్చుతున్నాడంట. అంటే ఎవరి కోసం వస్తున్నాడు? ఆయన మన కోసం వచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే వారిని సదాకాలము ఆయనతో కూడా ఉంచును. ఎవరిని? సమకూర్చబడినటువంటి గింజలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమకూర్చబడిన గింజలను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సదాకాలం ఆయనతో కూడా ఉంచును. ఆ తరువాత ఆ దుర్మార్గులను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దుర్మార్గులు అంటే ఎవరు? ఇప్పుడు గురుగులు. గోధుమలనేమో సమకూర్చి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కొట్టులో పోసుకుంటున్నాడు. ఆ తరువాత ఆయన దుర్మార్గులను ఆరిన అగ్నితో కాల్చి నాశనము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గురుగులు మరియు గోధుమల యొక్క మర్మము మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే ఇప్పుడు చూడండి, 115వ పేరాలో ఆయన అంటున్నాడు, మొదటి కాలము నుండి ఇప్పటి వరకు గురుగులు మరియు గోధుమలు పక్క పక్కనే కలిసి పెరిగినవి. మొదటి కాలం నుండి అంటే ఎఫెసీ కాలము నుండి ఇప్పటి వరకు, అంటే లవోదికీయ సంఘ కాలం వరకు గోధుమలు గురుగులు కలిసే పెరిగినవి. కోత వచ్చినది. ఆమేన్. హల్లెలూయా. ఏమొచ్చింది? కోత వచ్చినది. అంటే క్రీస్తు బ్రహ్మ యొక్క కాలము కోత కాలము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నైసియా దేనిని స్థాపించవలనని కోరుకునినదో అది చివరికి నెరవేరినది. అంటే నైసియా ఆలోచనలో, ఆ సభలో ఏదైతే ఆ గురుగులు బోధ వచ్చిందో అది నెరవేరినది. అంటే నెరవేరిందని చెప్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది నెరవేరినది. సమస్త యొక్క శక్తి ద్వారా అబద్ధ సంఘము సత్యమును విడనాడినది. చూడండి, మళ్ళా చదువుతున్నాను. సమస్త యొక్క శక్తి ద్వారా అబద్ధ సంఘము సత్యమును విడినది. అంటే ఈ అబద్ధ సంఘాలన్నీ కూడా సత్యమును ఏం చేసినాయంట? విడిపినాయి. రాజకీయ పలుకుబడిని. చూడండి, రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకున్నది. రాజ్యము దానికి అందముగా ఉన్నది. నిజమగు విశ్వాసి నిర్మూలము చేయుటకు పూనుకునినది. తన పిరికి కుట్రను నెరవేరనై ఉన్న సమయంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
పిరికితనముగా కుట్ర చేస్తుందంట. దేని మీద? వధువు మీద. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. పూనుకుని తన పిరికి కుట్రను నెరవేరనై ఉన్న సమయంలో గోధుమలను కొట్టులోనికి సమకూర్చబడను. ఇక మీదట గురుగులు మరియు గోధులు పక్క పక్కనే ఎదగవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మీదట ఉండనే. అందుకే మనం ఏ సంఘ శాఖలకు వెళ్ళకూడదు అనేది. అందుకే దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ వాక్యాలు వినకూడదని చెప్పేది అందుకే. ఎందుకని? గోధుమలు గురుగులు ఇక కలవవు అని చెప్తున్నాడు ఇక్కడ. గురుగులు ఇక దేవుని యొక్క ఆశీర్వాదము పొందవు అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆశీర్వాదం పొందారు అని చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? గోధుమలు గురుగులు కలిసే ఉన్నవి కాబట్టి, కలిసే పెరుగుతున్నవి కాబట్టి. అందుకనే ఆయన ఆ నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏం చేస్తున్నాడు? వర్షమును కురిపిస్తున్నాడు. కారణము ఏంటంటే నీతిమంతులు బతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి గాని వధువు గాని ఈ భూమి మీద నుండి విడిచిపెట్టి వెళ్ళింది అనుకోండి, ఇంక ఈ లోకము పరిస్థితి ఎలా ఉంటుందిరా అంటే భయంకరంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గురుగులు ఇక దేవుని యొక్క ఆశీర్వాదములు పొందవు. గోధుమల వలన అవి కూడా దీవించబడినవి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గోధుమల వలన అవి కూడా ఏమైపోయినాయంట? దీవించబడ్డాయంట. ఏవి? గురుగులు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే గోధుమలు వెళ్లిపోయినవి కనుక దేవుని యొక్క ఉగ్రత 6వ ముద్రలో కుమ్మరింపబడును. దుర్మార్గులను బొత్తిగా నిర్మూలించుట ద్వారా అది అంతమగును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు ఈ సమయంలో ఉన్నాం. ఇంకా ఆకాశాన్ని భూమిని విడిచిపెట్టి సజీవముగా ఎత్తబడే సమయంలో మనం ఉన్నాం. ఎక్కడున్నాం మనం? తెల్లవారు జంగడిలో ఉన్నాం. మరొక కొన్ని గంటలలో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఉదయకాలంలోకి వెళ్ళిపోతా ఉన్నాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నామండి? ఈ తెల్లవారు జంగడిలో ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలుకు ఐగుప్తులకు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతా ఉంది అక్కడ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణమైన కానిది నిరర్ధకమైపోతా ఉంది. ఈ ప్రపంచమంతా కూడా ఈ గురుగులు ఈ రోజు ఏదైతే బోధిస్తున్నారు, ఈ అబద్ధ ప్రవక్తులు, అబద్ధ బోధకులు, సంఘ శాఖలు, పక్షిరాజు వర్తమానం వాడు ఈ రోజు ఏదైతే బోధిస్తున్నారు, ఏదైతే చేస్తున్నారు, అవన్నిటికీ కూడా ప్రియులారా, ఇప్పుడు ఈ కాలమే కుదుటబాటు కాలము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిరర్ధకమయ్యే కాలం ఇది. పరిపూర్ణమైనది వచ్చేసింది. ఈరోజు మనము కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే ఈ లోకంలో నిలబడాలి. విశ్వాసము ద్వారానే మనం జీవించాలి. విశ్వాసము ద్వారానే మనము ముందుకు సాగుతా ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనతో సెలవిస్తా ఉన్నది. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణమైనది కాదు ఏదో అది నిరర్ధకమవుతుందని వాక్యములో రాయబడింది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిదేదో అది నిరర్ధకమైపోతా ఉంది. కనుక ఈరోజు ఈ చివరి దినములలో దేవుడు ప్రియులారా ఒక పరిపూర్ణమైన కార్యమును దేవుడు చేశాడు. ఆయన సాధించాడు. ఆయన సాధించినటువంటి గొప్ప కార్యము ప్రియులారా 6000 సంవత్సరముల తర్వాత దేవుడు ఒక పరిపూర్ణమైన కార్యమును జరిగించాడు. ఆ పరిపూర్ణమైన కార్యం ఏదో కాదు, ఒక మానవుడే దేవుడని చెప్పడమే పరిపూర్ణమైన కార్యము. అదే పరిపూర్ణమైనది. అదే ఈ ప్రపంచానికి తెలియని కార్యం అది. అదే 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి ప్రవక్తలకు తెలియని కాలం అది. మోషేకు తెలియని కాలము, తెలియని కార్యం అది. పౌలుకు తెలియని కార్యము. ఈ యొక్క 6000 సంవత్సరాల్లో దేవుడు అనేక మంది పరిశుద్ధులను తీసుకొచ్చాడు. కానీ వాళ్ళందరికీ దేవుడు మరుగు చేసి ఈ చివరి కాలంలో దేవుడు పిల్లరా మనకు మాత్రమే దేవుడు దీనిని బయలుపరుస్తా ఉన్నాడు. ఇక్కడ ఏ ఆచారాలు ఉండవండి.
బ్యాప్టిజాలు ఉండవు, ప్రభురాత్రి భోజనం ఉండదు, ఓ పాదశుద్ధీకరణ ఉండదు, లోక కార్యాలు ఉండవు. ఇక్కడ లోక సంబంధించిన కార్యాలు ఏవి కూడా ఉండవు. మీరు వాక్యాన్ని నమ్మాలి పరిపూర్ణంగా. వాక్యముతో మీరు నిలబడాలి, మీరు వాక్యముతో జీవించాలి, మీరు వాక్యముతోనే సహవాసం చేయాలి. లోకముతో, లోకాచారాలతో, క్రైస్తవులతో, ఇదిగో ఆ యొక్క ప్రియులారా గమనించండి, వాళ్ళ యొక్క ఆచారాలతో మనము జీవిస్తే ప్రియులారా, ఇదిగో మనము కూడా గురుగుల్లోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నీకు నీవుగా సిద్ధపడే కార్యం. ఇది ఎవరో వచ్చి నిన్ను సిద్ధపరచరు. ఇదిగో నీకు నీవే సిద్ధపడాలి. తన భార్య ఆమె తనను తాను సిద్ధపరచుకుని ఉన్నదని వాక్యములో రాయబడింది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకునేది, ఆమెకే ఆమె సిద్ధపడినది. ఇదిగో ఆమెకు కావలసినటువంటి ఆభరణాలు, ఆమెకు కావలసినటువంటి ఏమైతే ఉన్నవో అవన్నీ కూడా క్రీస్తు బ్రహ్మ ద్వారా, క్రీస్తు తామస్సు ద్వారా ప్రియులారా దేవుడు మనకు పంపించాడు. కనుక అవి విని జాగ్రత్తగా మనం మన జీవితాలను కాపాడుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణమైన కానిదేదో అది నిరర్ధకమవుతుందని నీ వాక్యంలో రాయబడింది. నిశ్చయముగా ఈ చివరి దినములో ఉన్నాయి ఒక పరిపూర్ణమైన కార్యములను నువ్వు జరిగించావు నాయన. ఆ పరిపూర్ణమైన కార్యం ఏదో కాదు కానీ మానవుడే దేవుడై ఉన్నాడని నాయన, ఒక పరిపూర్ణమైన కార్యం, ఒక సంపూర్ణమైన కార్యం నాయన. ప్రభువా, మా జీవితాలు నాయన మీరు మాకు చేసి చూపించిన ఆయన నాయన తన పక్షాన్ని నిలబడే జీవితాలు ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. అన్ని విషయాలు నీ కృపను దయచిన ప్రభు ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in me. Hallelujah. Hallelujah. Christ Branham never fails in me. He's coming very soon. He's coming very soon. He's coming very soon indeed. Hallelujah. Hallelujah. He's coming very soon indeed. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధులను సన్నతించు. నా ప్రాణమా ప్రభువు స్తుతించు. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లు కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించు. క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.